ఆల్రెడీ నాకు ఆ సినిమా ఒక పేరు తీసుకొచ్చింది. ఓకే అనిపించింది. బట్ తెలుగులోకొచ్చేసరికి మీకెందుకు అనిపించలేదు? ఒక మంచి నేను ఫస్ట్ టైమ్ తీస్తున్నాను తెలుగులో. ఒక మంచి ఫేమ్ ఉన్న పర్సన్‌తో పెట్టుకోవాలి. ఒక ఫేమ్ అదే ఉన్న కదా హీరోని చెప్తున్నాను. పెట్టుకోవాలి కాదు అని. కాదు. నాకొచ్చి కథ మీద ఎక్కువ నమ్మకం ఉండింది. హ్మ్. కథ మంచి కథ. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ కథని క్రిష్ గారు ఫస్ట్ "అక్క ఈ కథ నాకు బాగా నచ్చింది. నేను ప్రొడ్యూస్ చేస్తాను. నువ్వు డైరెక్ట్ చెయ్యి" అని చెప్పారు. సో, ఆఫీస్ కూడా ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత ఎందుకో తెలీదు నాకు ఆ టైంలో ఫుల్ బిజీగా ఉన్నాను. 'లీడర్' అని పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం. ఈ టైంలో మనం లాక్ అయితే డైరెక్టర్‌గా మళ్ళీ కెరియర్ అంతా ఉన్న డైరెక్టర్లు అంతా తప్పుకుంటారు. అవును. నా ప్లేస్ పోయిందంటే ఇంకొకరు వచ్చేస్తారు ఆ ప్లేస్‌కి. ఇంకా మళ్ళీ నేనుగా రిక్వెస్ట్ చేసి అడిగే క్యారెక్టర్ నాకు లేదు. నేను మళ్ళీ రిటర్న్ వచ్చానండి నాకు పని ఇవ్వండి అని మనం అడగలేం. ఇప్పుడైతే హ్యాపీగా వెళ్తుంది. ప్రతి ఒక్కళ్ళు నన్ను ఇష్టపడుతూ పని చేయించుకుంటున్నారు కాబట్టి మనం హ్యాపీగా పని చేస్తున్నాం. సో, ఆ మైండ్ సెట్‌లో ఉన్నాను కాబట్టి నేను ఆ టైంలో ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత మళ్ళీ చేస్తానమ్మా ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత కొంచెం సెటిల్ అవ్వని అనేసి వదిలేసా. మళ్ళీ ఎందుకో వచ్చేటప్పటికి అప్పుడు శాతకర్ణి ఇవన్నీ జరుగుతున్నాయి సినిమాలు. నా మైండ్‌లో ఎందుకో చెయ్యాలి సినిమా అనిపించింది. ఇంక మళ్ళీ వెళ్ళి వాళ్ళు ప్రొడ్యూస్ చేయమని అడగడం బాగుండదనేసి నేను మన ప్రొడక్షన్‌లోనే ఒకటి పెట్టి చేద్దామని ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఒక ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి హ్మ్. అప్పుడు చేశాననమాట. అప్పుడు కూడా ఆహ్, తను చెప్పినట్టు ఇనుంటే బాగుండేది. క్రిష్ వచ్చి ఏమన్నాడంటే కొంచెం ఆ హీరోలు అందరిని కూడా కొంచెం తెలిసిన వాళ్ళని పెడితే మనకి బాగుంటుందని. సో, నేను వచ్చాక ఏంటంటే ఫస్ట్ సినిమా చేస్తున్నాము. ఫైనాన్షియల్‌గా పెద్ద తలలు పెట్టామనుకో మనల్ని తినేస్తారు. అంటే వాళ్ళ అండర్‌లోకి వెళ్ళిపోతాం మనం. ఏం చేయాలన్నా ఇతను కొంచెం ఎక్కువ ఉంటే అతను ఒప్పుకోడు. అతనికి ఎక్కువ ఉంటే ఇతను ఒప్పుకోడు. ఇతనికి డాన్స్ ఇస్తే అతను ఒప్పుకోడు. ఇవన్నీ ఉంటాయి కథలో. సో, ఇవన్నీ రిస్క్ అవుతుంది. కొత్త వాళ్ళ మీద వెళ్తే బాగుంటుందేమో అని వెళ్ళానమాట అంతే. సో, ఆల్రెడీ అక్కడ అనిపిచ్చింది మీకు. పెద్దవాళ్ళతో చేస్తే బావుండు అని అనిపిచ్చింది. మరి ఇక్కడెందుకు అట్లా? ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద హీరోస్ సినిమాలే ఆడట్లేదు. అదే సినిమా 3 లాంగ్వేజ్‌లో డైరెక్ట్‌గా తీశాను. హ్మ్. తెలుగు సినిమా రిలీజ్ అవ్వాల్సింది అదే ఇప్పుడు. ఓకే. ఓకే. నెక్స్ట్? నెక్స్ట్ వేరే హిందీ చేశాను. 'అన్వాంటెడ్' అని అది ఇంకొక 5 డేస్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఇంకొక మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే. దానికి గూడా కొత్త వాళ్ళనే పెట్టారా? లేకపోతే ఎట్లా? లేదు సీనియర్ ప్యాడింగ్ చాలామంది. సీనియర్ వాళ్ళనే పెట్టారా? ఓకే. ఇంత ఫేమ్ ఉండి, ఇన్ని ఒక వేలకు వేలు సినిమాల కొరియోగ్రఫీ చేశారు మీరు. ఎందుకు సోషల్ మీడియాకి రారు మీరు? ఎందుకు ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వరు? ఇష్టం లేదా? లేకుంటే ఇంకేదన్నా ఇష్యూవా? ఫస్ట్ నుంచి కాస్త షైయే నేను. ఎందుకంటే కెమెరా పెట్టంగానే నాకు మాటలు రావు. మైక్ తీసుకురా అంటే 1000 మందిని కమాండ్ చేస్తాను కానీ కెమెరా పట్టుకుంటే వణుకొచ్చేస్తది. అదేదో తెలీదు. నాకే తెలీదు. ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో కూడా 1000 మంది జూనియర్స్, 1000 మంది పెద్ద సెట్‌లో కూడా నేను ఒక సింహంలా ఉంటా కానీ మీరు కెమెరా అక్కడ పెడితే నాకు ఇక్కడ వణుకొచ్చేస్తది. ఏంటో తెలీదు. అంటే పర్సనల్ లైఫ్, పర్సనల్ టాపిక్ మాట్లాడాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. అండ్ ఇంకొకటి కూడా ఏందంటే స్వర్ణ మాస్టర్ గారు ఎక్కువ కొరియోగ్రఫీ మీద పెట్టినంత ఫోకస్ కాస్ట్యూమ్స్ కూడా కాస్ట్యూమ్స్ మీద కూడా పెట్టిద్ది అని విన్నాము. ఎక్కువ మీరు క్యాప్స్ కొంటారు. ఏ సెట్‌కి వెళ్ళినా కూడా ఆ సెట్‌కి చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అట్లా క్యాప్స్ అంటే ఇష్టం? నాకు ఇష్టం. అది కాస్ట్యూమ్స్, క్యాప్స్, షూస్ పిచ్చి. ఓకే. ఎక్కడికెళ్ళినా అది పర్చేస్ చేస్తూనే ఉంటాను. ఏ ఊరెళ్ళినా, ఎక్కడ ఫారిన్ కంట్రీస్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా అదొక ఇంట్రెస్ట్ అంతే. అప్పుడున్న జనరేషన్‌లో మీకు ఏ హీరోది ఎక్కువ డాన్స్ నచ్చేది? ఎక్కువ మంచి సాంగ్ అంటే ఈయన గుర్తొస్తాడు అని. ఇలా జనరల్‌గా మీకు ఆబ్వియస్‌లీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చిరంజీవి గారు. ఓకే. ఒక మంచి సాంగ్ రాగానే అప్పట్లో అంతా చిరంజీవి గారైతే ఇది ఇలా చేసేస్తారని. ఓకే. ఆ తర్వాత ఇంకొంచెం బాలయ్య బాబు. అప్పుడు బాలయ్య బాబు కూడా భలే చేసేవాళ్ళు. కింద పడుకొని అంత హెవీ పర్సనాలిటీ కూడా ఫీట్స్ చేసేవాడు ఆయన. సో, అట్లా అప్పుడు ఉన్న హీరోల మీద మనకుంటది. ఇంకొంతమంది చేయాలని ఉన్న వాళ్ళు స్టైల్ ఉంటది గానీ ఆళ్ళు చేయరని దాని మీద ఫోకస్ చేయమంతే. ఇష్టపడతాం. వీళ్ళు చేస్తే బాగుంటదంటే ఆబ్వియస్‌లీ మనకు చిరంజీవి గారు చేస్తే బాగుంటది. ఓకే. హీరోయిన్స్‌లో? హీరోయిన్స్‌లో అప్పుడు అందరూ అమ్మాయిలు బాగా చేసేవాళ్ళు. భానుప్రియ గాని, ఎవరు ప్రతి ఒక్కళ్ళు. ఓకే. విజయశాంతి గారు గాని, రాధా గారు ఆ టైంలో వచ్చిన హీరోయిన్లు అందరూ కూడా ఒక్కరు. హీరోతో ఈక్వల్. అప్పుడు నేను రాధా గారు అంతా అయిపోయాకే వచ్చాను నేను ఓకే. సీజను. ఈ విజయశాంతి గారితో చేశాను. ఆవిడ బాగా చేస్తది. బాగా చేస్తారా? ఇప్పుడున్న భానుప్రియ గారితో కూడా చేశాను. ఆవిడ బాగా చేస్తది. ఇప్పుడున్న హీరోస్‌లో రామ్ చరణ్ గారితో లేదు గోవిందరాందర్ ఆ సినిమా చేశాను రామచంద్ర గారు. ఓకే. ఎలా ఉండే తన బిహేవియర్ ఎలా ఉంటుండే? బాగుంటుందండి. చాలా క్వైట్‌గా ఉంటది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఛానల్‌లో కూడా చెప్పాను నేను. అంటే చాలా వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తిలా కనిపిస్తాడు. పేరెంట్స్ పెంచిన విధానం కానీ, తను అందరి మీద చూపించే ఇది కానీ చాలా బాగుంటుంది. తను ఎక్కడో ఒక హీరో అన్న ఈగో కానీ ఎక్కడా కనిపించదు. ఒక పెద్ద స్టారు ఫ్యామిలీ నుంచి వచ్చారన్నది కూడా కనిపించదు. ఓకే. మీరే ఇట్లా చెప్పారు. మరి వేరే ఛానల్‌లో తంబేం పెట్టారంటే రామ్ చరణ్ గురించి అసలు ఆయన హీరోగానే కాదు అనేసి. ఏం జరిగిందంటే యాక్చువల్‌గా నేను ఛానల్స్‌లో చెప్పేటప్పుడు ఏం చెప్తాను, అక్కడ ఒక సీనియర్ మాస్టర్ వచ్చారంటే ఒక పెద్ద హీరో
పక్కన ఉన్న కుర్చీని తీసుకొచ్చి మాస్టర్ గారు కూర్చోండి అంటే మనకి ఏమనిపిస్తుంది? సో ఒక లెజెండ్ పర్సన్ అబ్బాయి, అలాంటి అబ్బాయి చెప్తే అసలు ఏంటి ఈ అబ్బాయి ఎలా పెంచారు పెద్దవాళ్ళు, ఇంత ఇంత యాటిట్యూడ్, ఇంత సాఫ్ట్ కార్నర్లో ఉన్నాడు. సో ఎందుకో తెలియకుండా మనం కనెక్ట్ అయిపోతాం, ఓన్ చేసుకుంటాం. సో అబ్బాయి అసలు హీరోలాగే కనిపించాడు, సామాన్యమైన పర్సన్లా ఉంటాడంటే హీరోనే కాదని స్వర్ణ మాస్టర్ అనేస్తారు. అర్థమైందా కంటెంట్? అది నెగిటివ్ చేయకూడదు, తప్పు కదా, అలా అవుతుంది కొన్ని చోట్ల. అదే విన్నాం మేము మీరు ఇట్లా. అందుకే నేను ఎవరి గురించి ఏం మాట్లాడట్లా, ఎందుకు ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుందేమో అని. ఓకే. అండ్ స్వర్ణ మాస్టర్ గారు ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్లో మీకు ఎవరైతే కొంచెం బాగుంటుంది, బాగా చేస్తున్నారు అని అనిపించేది? ఇప్పుడు ముగ్గురు బాగా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. రామ్ చరణ్ కానీ, ఈ అబ్బాయి మన ఇతను కానీ, అల్లు అర్జున్ కానీ, ఇంకా మ్యాక్సిమం ఇప్పుడు ఇద్దరు ముగ్గురు బాగానే చేస్తున్నారు. రామ్ కూడా బాగానే చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇంక చెప్పక్కర్లేదు, ఆయన డాన్స్ ఫస్ట్ సినిమా నుంచి ఇరగదీసేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చే హీరోలు ముగ్గురు నలుగురు అయితే ఎక్స్ట్రాడినరీ చేస్తున్నారు. అది ఎక్కడ తగ్గేది లేదనమాట. మన యాక్చువల్గా మాస్టర్స్ చేసినంత గొప్పగా చేయాలని వాళ్ళు ఇంతకుముందు, వీళ్ళు మాస్టర్ల కంటే బాగా చేసే రేంజ్లో డాన్స్ చేస్తారు. ఓకే. అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు, నేర్చుకొని బాగా చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా చేశారా? లేదండి, ఆ స్కూల్కి నేను అస్సలు వెళ్ళలేదు. ఓకే. ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్లో మీకు అంటే ఈయన కొరియోగ్రఫీ బాగుంటుంది అని ఎవరిది నచ్చింది మీకు? ఇప్పుడు అందరూ పర్లేదు. ఇప్పుడు జానీ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది, శేఖర్ది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు బాగా మోల్డ్ అయ్యారు, అందరూ బాగా చేస్తున్నారు. ఇప్పుడున్న వచ్చిన అబ్బాయిలు అందరూ కూడా మంచిగా చేస్తున్నారు. స్వర్ణ మాస్టర్ గారు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు అప్పుడు మీకు తెలిసి ఉంటుంది ఎవరు ఎట్లా, ఎవరు ఏ స్థాయి నుంచి వచ్చారు, ఎవరు కొరియోగ్రఫీ చేసి వచ్చారు ఎట్లా అనేది. రాకేష్ మాస్టర్ గారు ఆల్రెడీ శేఖర్ మాస్టర్ గారిని చాలా కొన్ని మాటలు అన్నారు, వ్యక్తిగతంగా కూడా. శేఖర్ మాస్టర్ గారికి లైఫ్ ఇచ్చింది కూడా రాకేష్ మాస్టరే అన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఈ గురించి మాట్లాడకూడదు ఎక్కువ. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నా దగ్గర కూడా 100 మంది శిష్యులు నేర్చుకుంటారు. సో ఒకడు ఎందుకు పనికిరాని వెధవ అవుతాడు, ఒకడు సూపర్ స్టార్ అయిపోతాడు. అంత మాత్రం నేనే కారణం చెప్పను, వాళ్ళ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు దాని మీద కృషి పెట్టారు, ఎంతవరకు దాని మీద ఫోకస్ చేశారు. ఏదైనా దృష్టి పెడితే కానీ, ఎదగాలని కసి ఉంటే కానీ ఆ ప్లేస్కి వెళ్ళరు. సో వెళ్ళిన తర్వాత వచ్చి నేనే అభయం ఇచ్చాను అన్నట్టుగా మాట్లాడడం కూడా నాకు నచ్చని విషయం అది. బట్ వాళ్ళిద్దరి మధ్య ర్యాప్ ఏంటో నాకు తెలియదు. నేనైతే ఓపెన్గా ఎవరిని నొప్పించకూడదు, మన గురువు అనేవాళ్ళు ఎదురు చూడకూడదు. మెంటల్గా మన విద్యని ఇచ్చేంత వరకే మన పవర్, అంతే. గెలిచారంటే ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్తే టీచరు ఎక్కడెక్కడో వెళ్ళి ఫారెన్లో కూడా సెటిల్ అయిపోతారు. ఆ టీచర్సే మర్చిపోతారు స్టూడెంట్స్ని. వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇయర్లీ ఒకసారి ఎప్పుడో ఒక ఫంక్షన్ పెట్టుకొని గెట్ టుగెదర్ పెట్టుకుందాం అని వచ్చి ఆవిడ సన్మానిస్తే నువ్వు ఎవరు బాబు అని అడుగుతుంది. అడిగితే నేను 7th క్లాస్ మీ స్టూడెంట్, 10th. అవునా, ఓ నువ్వు మంచి స్టూడెంట్ రా, బాగా రాసావు అంటే గుర్తొస్తే ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంటాం. సో అంత మాత్రాన ఆవిడ వచ్చి మైక్ పట్టేసుకొని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో అని నేను అనుకుంటాను, నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఓకే. మీరు తీసిన కొన్ని కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ కూడా నేనే చేశాను అని చెప్పుకున్నారు. సో అది నిజమేనా? ఇప్పుడు అన్నీ అవసరం లేదు, కాంట్రవర్సీ అవుతుంది, చాలా కాంట్రవర్సీ అవుతుంది, అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు మీడియా కోసం రకరకాలుగా మూవ్ అవుతారు. అలా వెళ్ళే వాళ్ళతో మనం కంపేర్ చేసి లేని వాళ్ళ గురించి అసలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు.